హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఈజ్ రమేష్ రెడ్డి. మీకు ఈరోజు ఒక ప్లాంట్ గురించి మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే అందరికీ తెలిసిందే, కానీ ఎవరు చూడండి. అది ఏంటంటే మన ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి వాడే స్మూత్ బ్రూమ్, అంటే చీపురు కట్ట. అలా ఆ ప్లాంట్ ఎలా ఉంటుందనేది చాలామంది తెలియదు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది చూడటానికి అందరూ చూసినట్టుగానే ఉంటుంది, కానీ చాలామందికి తెలియదు. ఎందుకు అంటే ఇట్ ఈజ్ కంపేర్ టు అదర్ ప్లాంట్స్. దిస్ ఈజ్ స్పెషల్. ఓకే, చూడండి. మీకు ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే దీంట్లో ఉన్న స్పెషల్. అండ్ ఇది ఈ మొక్క గ్రో అవుతున్నప్పుడు మనకి జనరల్గా వేరే ఎట్లా అంటే దీని అవుట్పుట్ ఎట్లా ఉంటుందంటే ఆకులు ఉన్నంతసేపు బాగా ఉంటుంది. తర్వాత దాని నుంచి వచ్చిన సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తుండే మధ్యలో ఒక కాల్ వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, దీని అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో. దీని స్మూత్నెస్ వల్లే దీనికి ఆ నేమ్ వచ్చింది. ఏమని? స్మూత్ బ్రూమ్ అని. సో మనం జనరల్గా ఇంట్లో చీపురు గట్లంటే ఎట్లా ఉంటుందంటే కొబ్బరి ఆకుల నుంచి వచ్చిన ఈనెలతోటి మనం చీపురు గట్ట తయారు చేస్తూ ఉంటాం. ప్లస్ లేదంటే కనుక చీపురు అంటే న్యాచురల్గా దొరికే వేరే మనకి ఇస్తరాకులకి కుట్టడానికి యూజ్ చేసే చీపురు ఉంటుంది అన్నమాట. ఆ చీపురుని మనం చూస్తూ ఉంటాం. ఆ చీపురు కట్టకి ఏంటంటే ఆ స్టిక్ చివరన స్మూత్గా ఉంటుంది. బట్ ఈ స్టిక్ మాత్రం మిడిల్ నుంచి దీనికి ఉన్న ఏవైతే స్మాల్ బ్రాంచెస్ ఉన్నాయో చూడండి, ఈ స్మాల్ బ్రాంచెస్ నుంచి మనం కనుక దగ్గరికి క్లోజ్ చేసుకుంటూ వస్తే కనుక మనకి స్మూత్ బ్రూమ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఇలాగా. సో ఇటువంటి స్టిక్స్ మనం మోర్ దెన్ ఒక 20 స్టిక్స్ యాడ్ చేస్తే తప్ప మనకు బ్రూమ్ అనేది రెడీ అవ్వదు అనమాట. సో చూడండి, ఇది లేతగా ఉంది. కొన్ని బ్రూమ్స్ మటుకి ఆల్రెడీ కొన్ని బ్రూమ్ స్టిక్స్ మటుకి రెడీ అయిపోయినాయి. దీంట్లో కొన్ని యాక్చువల్గా అయితే కనుక ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత అయితే వీళ్ళు మనకి పనిచేయదు స్టిక్ అనేది. సో ఇది ఇంకొక 4 రోజులు ఆగిన తర్వాత అయితే కనుక తర్వాత మనకి చాలా మంచిగా పనిచేస్తుంది. అందుకని చూడండి, మన ఇంట్లో వాడే గ్రీన్ స్టిక్స్ కూడా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఎందుకు అంటే అంటే ఈ కలర్లో ఉన్నప్పుడు మనం కట్ చేస్తే మనకి లైట్ కలర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఇలాంటి కొన్ని స్టిక్స్ అనేవి మనం కట్ చేసి ఒక కట్ట కింద కడితే కనుక మనకి బ్రూమ్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.